హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ ఫుడ్ ఛానల్. ఈ వీడియోలో నేను అల్లంని హార్వెస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం 6 months పట్టిందనమాట ఇది నాకు హార్వెస్ట్ చేయడానికి, మొక్క నాటిన దగ్గర నుంచి. సో ఇది ఎలా చేశాను ఏంటనేది మీరు కూడా చూద్దరు. కానీ ఇప్పుడు చూసారు కదా, ఇదైతే మామూలు అల్లం చెట్టు. మామిడి అల్లం కూడా ఉంది, ఇంకా మొలకలు వస్తూ ఉన్నాయి. అయినా ఇది కుండి సరిపోవట్లేదు అనిపించింది నాకు, అందుకని ఒక 6 months అయిందనమాట. ఎంత వచ్చిందో ఏంటో తెలిసి నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూస్తారు ఈ వీడియోలో. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మట్టిని మొత్తం బాగా పెళ్ళగించేసాను అనమాట. పైన ఉన్న మొక్కలన్నిటిని పీకేసుకున్నాను, ఎందుకంటే అవి తీయాలి కదా, మొత్తం అల్లం అంతా ఎంత వచ్చిందో తెలుసుకోవాలి కదా. సో అందుకని అనమాట. ఒక మొక్క అయితే ఉంచాను, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోవాలి కదా. సో అందుకని ఇక్కడైతే మీకు కనిపిస్తున్నది అల్లం. చూసారు కదా చక్కగా అచ్చు మొత్తం ఎట్లా వచ్చేసిందో. నేను మీకు చూపించాను కదా, మొలక అయితే వచ్చిందని కొంచెం, అది అలాగే ఉంది, దాంట్లోంచి వచ్చింది ఇదంతా అల్లం అంతా. ఇదైతే నార్మల్ అల్లము, మనం మామూలుగా ఇంట్లో అందరం వాడుకుంటాం కదా అల్లం, అదనమాట. అలాగే మా ఇంట్లో మామిడి అల్లం కూడా వచ్చిందనమాట హార్వెస్ట్కి. అది కూడా 6 months అయింది. సో నేను దాన్ని కూడా హార్వెస్ట్ చేశాను. ఇదంతా మామిడి అల్లం. మామిడి అల్లానికి దానికి తేడా చూసారు కదా, అదైతే అచ్చులాగా అట్లా ఉంది. ఇదేమో పసుపుకి కొమ్మలు ఎట్లా వస్తాయో సేమ్ అట్లా వచ్చిందనమాట. దీని ఆకులు కూడా పసుపు చెట్టు ఆకుల్లాగా ఉంటాయి చూడటానికి మనకి. మీరు గమనిస్తే చూసారు కదా. నేను మీకు ఇదైతే ఫస్ట్ చెట్టు అయితే చూపించలేదు, ఎందుకంటే నేను దీన్ని ముందే తీసేసాను అనమాట. సో తర్వాత అయితే నాకు ఐడియా వచ్చింది ఇది కూడా వీడియో చేద్దామని. సో అందుకని నేను దీన్ని అయితే చూపించలేకపోయాను మొక్క మామూలుగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం పీకిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అంటే నేను వీడియో తీద్దామని. సో అయితే అదైతే పెట్టలేకపోతున్నాను. చూసారు కదా, ఇదైతే చాలా ఎక్కువ వచ్చిందనమాట మామూలు అల్లం కన్నా. మామిడి అల్లం పచ్చడి చేస్తారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇది మామిడి అల్లం అనమాట. కొమ్ముల్లాగా పసుపు కొమ్ములు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లా వచ్చిందనమాట ఇది చూడటానికి. ఆకులు కూడా సేమ్ చెప్పాను కదా అట్లా వచ్చినాయి. ఫస్ట్ టైం ఇట్లాగా హార్వెస్ట్ చేసి నేను మీకు వీడియో పెట్టడం. ఇట్లాగే నేను ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, కొన్ని హార్వెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి 2 రోజులు. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా వరకు అన్నీ అయిపోయి మొక్కలన్నీ పెద్దవైపోయి బాగా హార్వెస్టింగ్ టైంకి అయితే వచ్చేసినాయి. సబ్జా తెలుసు కదా, సబ్జా గింజలు కూడా మాకు సబ్జా చెట్టు వేసాను నేను, మొక్కలు నాటాను ఇంట్లో ఉన్న గింజలతోనే. సో అది కూడా వీడియో అయితే వస్తుంది నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత. ఇప్పుడు చూసారు కదా, ఇది మామిడి అల్లం అనమాట. నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ఇలా ఉంటాయి అన్నమాట ఆకులు మామిడి అల్లం చెట్టుకి. ఇదేమో కొమ్ములు చూడటానికి పసుపు కొమ్ముల్లాగా అనిపిస్తాయి, కాకపోతే ఇది మామిడి అల్లం. ఇది పచ్చిగా ఉంది కాబట్టి ఒక 4 to 5 days ఎండబెట్టి వాడుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.